ఒక ఆడబిడ్డను తీసుకొచ్చి సానుభూతి రాజకీయాలు చేయడం బీఆర్ఎస్ వాళ్ళు చిన్న పిల్లల్ని కూడా ప్రచారంలో వాడుకుంటున్న మరి ఎట్లయితే రాహుల్ గాంధీ మీరెంతరా బచ్చగాండ్లు, నేను పెద్ద రౌడీని, నాకు చరిత్ర ఉంది. 2 ఏళ్ల పాలన ఇది బాగాలేదు అని జనాలు అందరూ చెప్తున్నారు అంటున్నారు. మళ్ళీ కేసీఆర్ రావాలంటున్నారు. ఈరోజు కేటీఆర్ గారు ఒక ప్రకటన చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఈసారి బీఆర్ఎస్ గెలిస్తే వచ్చే 3 ఏళ్ళు కూడా మీరు ఆగాల్సిన పరిస్థితి లేదు, ఈ ప్రభుత్వాన్ని భరించాల్సిన అవసరం లేదు అని ప్రతిపక్షంగా మా పాత్ర మేము నిర్వహించాం. తెలంగాణ ప్రజలు ఈరోజు చాలా కష్టాల్లో ఉన్నారు. అయినా కూడా కేసీఆర్ గారు జనంలోకి రావట్లేదు. కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల పరిపాలనే మాకు పెద్ద ఆయుధం. జూబ్లీ హిల్స్లో మీరు ఎంత మెజార్టీతో గెలుస్తారని అనుకుంటున్నారు? ప్రజలు మాట్లాడుతున్న విధానం, అధికార పార్టీకి దాని యొక్క పని విధానం మీద ఫలితం అనేది. ఒక ముస్లిం అభ్యర్థిని మంత్రిగా చేయబోతున్నారు, అజారుద్దీన్. సో ఆ అజారుద్దీన్ని మంత్రిగా చేయడం వల్ల ఈ ముస్లింల ఓట్లు బీఆర్ఎస్ నుంచి దూరం అవుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నువ్వు నిన్న దాకా ఏది ఇవ్వకుండా అసలు ఆయనకి ఇవ్వాల్సిన ఎమ్మెల్యే అభ్యర్థిగానే ఆయన పోయినసారి ఉండే, ఆయనకే ఇవ్వకుండా మోసం చేసిండు, ఇలా ద్రోహం చేసిండు. ఎవరో ఒక ఆయన మంత్రి కాగానే, ఒక ఆయన ఎమ్మెల్యే కాగానే మొత్తం మా జీవితాలు మారిపోతాయని ఈ దేశంలో ఏ ప్రజలు, ఏ వర్గం ప్రజలు ఎవరు అనుకోరు. కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలా, కేసీఆర్ గారు రెస్ట్ తీసుకోవాలి, ఇట్లాంటి ఒక చర్చ జరుగుతుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారా లేదా కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారా? ముఖ్యమంత్రి అవుతాడు, అందులో సందేహం. ఈరోజు రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక హీట్ కొనసాగుతుంది. అయితే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసము కేసీఆర్ గారు తన యంత్రాంగాన్ని, మంత్రాంగాన్ని మొత్తము ఈరోజు జూబ్లీ హిల్స్లో అక్కడనే పనిచేస్తున్నారు. అయితే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాష్ట్రం యొక్క భవిష్యత్తు రాజకీయాన్ని మార్చబోయే ఉప ఎన్నికగా ఈరోజు అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ చూస్తున్నది. 4 కోట్ల మంది ప్రజల భవిష్యత్తును 4 లక్షల మంది ఓటర్లు తేల్చబోతున్నారు అన్న నినాదంతో ఈరోజు బీఆర్ఎస్ ముందటి పోతుంది. అయితే ఈ తాజా రాజకీయాలు ఏంటి, రేపటి భవిష్యత్తు ఏం కాబోతుంది అని చెప్పడానికి మనతో పాటు మాజీ మంత్రి కేసీఆర్ గారి అత్యంత సన్నిహితులు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలిస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేది లేదు, ఓడితే వాళ్ళ అధికారం పోయేది లేదు. అయినా ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని 4 లక్షల ఓట్లు ఓడిసేసి 4 కోట్ల మంది అనేంత తీవ్రస్థాయికి ఎందుకు వచ్చిందన్న? అంటే వాస్తవానికి మన డెమోక్రసీలో ఏ ఎన్నికనే తప్పకుండా ప్రతి ఎన్నిక కూడా ఆయా పార్టీల యొక్క లేదా ఆయా ప్రభుత్వాల యొక్క పని విధానానికి నిదర్శనంగానే చూస్తారు విశ్లేషకులు. ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చిన ఫలితాల మీద సహజంగానే చేస్తారు. ఇవాళ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం నడుపుతుంది కాబట్టి వాళ్ళ ప్రభుత్వ పనితీరు మీద రేపటి ప్రభావం పడుతుంది. ప్రతిపక్షంగా మేము పనిచేస్తున్నాం గత 2 సంవత్సరాలుగా. మేము ప్రతిపక్షంగా ఎంత మేరకు సక్సెస్ అయినాం అనే దాని మీద కూడా కొంత ఆధారపడి ఉంటుంది. అయితే వాస్తవానికి ఇది మీరు ముందుగానే చెప్పినట్లు ప్రభుత్వాలు మార్చేది కాదు, ఇంకోటి చేసేది కాదు. కానీ ఎన్నికే అవుతుంది, తప్పకుండా అది ఒక రెఫరెండం అవుతుంది. కాబట్టి సహజంగానే ప్రతి ఎన్నికను కూడా అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగానే తీసుకుని పనిచేస్తాయి. అంటే గతంలో చూస్తే చాలా ఉప ఎన్నికలు బీఆర్ఎస్ ఎదుర్కొన్నది. కానీ ఆ బీఆర్ఎస్ ఎదుర్కొన్న ఉప ఎన్నికల్లో ఒక హుజూరాబాదు, ఒక మునుగోడు, ఆ తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికే ఆ స్థాయిలో జరుగుతున్నాయి. మిగతా ఉప ఎన్నికలన్నీ సాధారణ పరిస్థితులు జరిగినాయి. దాన్ని ఇంత సీరియస్గా తీసుకోవడం వెనుక కారణము, ఆ రోజేమో ఒకటి ఈటల రాజేందర్, ఒకటి మునుగోడు చావోరేవో అన్నట్టు వచ్చింది. ఇప్పుడు కూడా ఈ దాన్ని అంత సీరియస్గా తీసుకోవడానికి ఇక్కడ ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటి? అంటే వాస్తవానికి దీన్ని మేము సీరియస్గా ఏం తీసుకోవడం లేదు. రొటీన్గానే మేము చాలా ఎలక్షన్లు ఫేస్ చేసి వచ్చినాం, అదే పద్ధతులు చేస్తున్నాం. కానీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కొంచెం ప్రతిష్టాత్మకంగా అయింది ఇష్యూ. ఎందుకంటే 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది కాబట్టి ప్రభుత్వాన్ని తీసుకొని. ఇంకోటి ఏంటంటే ఆ పార్టీలో ఒడిదుడుకులు ఉంటాయి మనకు తెలుసు. ఇక్కడ ముఖ్యమంత్రులు దించే అలవాటు ఉన్న పార్టీ అది. కొంత ఆయనకు ప్రత్యర్థి వర్గం దీని మీద దాడి చేసే అవకాశం ఉంటుంది. రేపు ఇది ఓడిపోతే మొత్తం నీ పని విధానం వల్లనే, నీ ఒంటెద్దు పోకడల వల్లనే, లేదా నువ్వు హైడ్రా తీసుకొచ్చి, లేదా మూసి దీని మీద తీసుకొచ్చి, అలాగే చెర్ల ఇష్యూ తీసుకొచ్చి, ఇట్లా రకరకాలుగా మీ కుటుంబ పరిపాలనతో, కుటుంబ సభ్యుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో దానివల్ల, లేదా నీ ఎమ్మటున్న వాళ్ళు చేస్తున్న దుర్మార్గాల వల్లనే పోయింది అని చెప్పేదానికి అవకాశం ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి టీం భయపడుతున్నారు. అట్లా కాంగ్రెస్ పార్టీకి, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కూడా తప్పకుండా ఇది ప్రధానంగానే ఉంటుంది. పార్టీ యొక్క భవిష్యత్తు కాబట్టి రాష్ట్రంలో అనేది.
సో అట్లా వాళ్ళు కొంచెం దాన్ని ఎక్కువ సీరియస్గా తీసుకుంటున్నారు, కానీ మేము చాలా రొటీన్గానే చేస్తూ ఉన్నాం వెనుక. కానీ ఈ బీఆర్ఎస్ పార్టీలో గతంలో ఒక ఎన్నికకు కేటీఆర్ ఇన్ఛార్జ్, ఒక ఎన్నికకు హరీష్ రావు ఇన్ఛార్జ్ ఉండేవాళ్ళు. ఈ ఎన్నికను మాత్రము ఇద్దరు బావబామ్మర్దులు ఇద్దరు ఇన్ఛార్జీలు అయ్యారు. సో పెద్ద ఎత్తున మోహరించారు. ఇద్దరు కలిసి బావబామ్మర్దులు ఎన్నికలు చేయడము, వాళ్ళిద్దరికి బాధ్యతలు అప్పగించడం ఈ ఎన్నిక సీరియస్నెస్ని తీసుకొచ్చిందని కాంగ్రెస్ వాళ్ళు పొద్దున్న లేస్తే ప్రచారం లేదు లేదు అది వాళ్ళు ఏదో పుట్టించుకుంటున్నారు. వాళ్ళకి ఎందుకంటే ఓడిపోతామన్న భయం ఉంది కాబట్టి ముందే ఏదో చాలా ఎక్కువ చేసిండ్రు వీళ్ళు అది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చాలా రొటీన్గా గత ఎలక్షన్లో ఏం చేస్తున్నామో ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం తప్ప అంతకుమించి మేమేం ప్రత్యేకంగా చేయడం లేదు. ఇంకా ఆనాడు మేము అధికారంలో ఉంటే మాకు ఇంకా కొన్ని అడ్వాంటేజ్ ఉంటే సహజంగానే ఉండేవి, కానీ ఇప్పుడు అది కూడా లేదు. మేమేం పెద్దగా అట్లా ఏదో అన్ని మోహరించి ఏదో చేస్తున్నారని కరెక్ట్ కాదు. ఇవాళ వాళ్ళు వేసుకున్నారు ప్రతి డివిజన్కి 2 మంత్రుల్ని, ప్రతి డివిజన్కి 5 ఎమ్మెల్యేలని వేసుకుని చేస్తున్నారు. వాళ్ళు 10 మంది కార్పొరేషన్ చైర్మన్లని వేసుకున్నారు వాళ్ళు కూడా. సో మేము అట్లేదో 2 ఇన్ఛార్జీలు పెట్టి ఏదో చేస్తున్నామని కరెక్ట్ కాదు. అది కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న మాట తప్ప. అంటే వాళ్ళు ముందే సాకులు వెతుక్కుంటున్నారు. వాళ్ళు ఓటమిని గమనించి సాకులు వెతుక్కుంటున్నారు, అంతే తప్ప దాంట్లో ఏం లేదు. అంటే యాక్చువల్గా వాళ్ళు సాకులు వెతుక్కుంటున్నారని మీరు చెప్తున్నారు, కానీ వాళ్ళు ఏమంటారు అంటే ఒక ఆడబిడ్డను తీసుకొచ్చి ఆమెతోటి ఏడిపించి ఆమె ద్వారా సానుభూతి పొందడము, సానుభూతి రాజకీయాలు చేయడం బీఆర్ఎస్ వాళ్ళు. మాకంటే ముందే వాళ్ళు అభ్యర్థిని ప్రకటించుకున్నారు, మాకంటే ముందే వాళ్ళు ప్రచారంలో ఉన్నారు. చిన్న పిల్లల్ని కూడా ప్రచారంలో వాడుకుంటున్న ఒక దిగజారుడు రాజకీయాలు బీఆర్ఎస్. చిన్నపిల్లలు వాళ్ళు కనీసం మైనారిటీలు ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని కూడా ఈరోజు ప్రచారానికి వాడుకొని ఓట్లను పొందాలన్న ప్రయత్నం చేస్తుంది అన్న ఒక ప్రచారాన్ని వాళ్ళు చేస్తున్నారు. కాంగ్రెస్ పనికి మాలిన పసలేని ఆరోపణలు తప్ప దాంట్లో ఏమీ లేదు. సహజంగానే ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది, ఎవరైనా చేసినాం. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు చనిపోయినప్పుడు ఆ కుటుంబ సభ్యులకి ఇవ్వడం అనేది చాలా ఆనవాయితీగా వస్తున్న విషయం. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో కావచ్చు, ఎక్కడైనా మనం చూస్తూ ఉంటే ప్రతి చోట కూడా అది జరిగిన విషయమే. ఇవాళ కొత్తగా మనం చేస్తుంది ఏం లేదు. ఇక కుటుంబ సభ్యుల ప్రచారం అంటారా, మీరు మొన్న శాసనసభ ఎన్నికలు తీయండి, ప్రతి అభ్యర్థి ఏ పార్టీ ఆ పార్టీ కాదు, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, బీఆర్ఎస్, బీజేపీ, ప్రతి పార్టీ అభ్యర్థులు కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా తిరిగి పనిచేసారు. ఎందుకు చేయరు? తప్పకుండా చేస్తారు కదా. కార్యకర్తలు ఎంతో, కుటుంబ సభ్యులు కూడా అంతే కదా. నువ్వు కార్యకర్తలతో పని చేస్తే కానీ కుటుంబ సభ్యులు పని చేయకూడదని ఎక్కడ ఉంది? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు తప్పకుండా పని చేస్తారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో చేస్తారు, రౌడీ షీటర్లు అవి కూడా వాళ్ళు కూడా తిరిగి పని చేస్తుంటేనేమో వాళ్ళ ఇంట్లో కూడా తిరుగుతున్నారు కదా. నవీన్ ఇంట్లో మొత్తం అందరు తిరుగుతున్నారు కదా. బీజేపీ అభ్యర్థి కూడా అందరు కూడా తిరుగుతున్నారు కదా. సహజమైన విషయం. అంటే రౌడీ షీటర్లని మీరు ప్రచారం చేయడం తప్ప అసలు నేను ఒక ఉన్నత విద్యావంతుణ్ణి, నేను రౌడీ షీటర్ చేసిన ప్రయత్నం లేదు. మా నాన్న 25 ఏళ్ళ కింద రౌడీ షీటరు, దాన్ని ముందట పెట్టి ఈరోజు వీళ్ళు యొక్క రాజకీయం చేస్తున్నారు అని నవీన్ యాదవ్ మిమ్మల్ని చివరికి ఈ విషయంలో కూడా మమ్మల్ని ఇట్లా బదనాం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. అంతవరకు ప్రశ్నించే వరకే ఉన్నాడా? ఆయన ఏం చేసినాడు చూసినాం కదా. నైజాం బయట పెట్టుకున్నాడు కదా. మళ్ళీ అంటే వాళ్ళ నాయన రౌడీ షీటర్ మేమన్నామా? వాళ్ళ ప్రభుత్వమే కదా నిన్న రౌడీ రౌడీ అని లేని రౌడీని మీరు బయటికి తీసుకొస్తున్నారు అని బైండ్ ఓవర్ చేసింది మేమా? వాళ్ళ పోలీసే ఉంది కదా. ఇప్పుడు ఎందుకు బైండ్ ఓవర్ చేశారు వాళ్ళ నాయనని? ఇంకొకటి ఏం మాట్లాడాడు నిన్న? గల్లీ దాటరు ఎవరు కూడా మీరు చూడరు. ఎవరికి వస్తాయి ఆ మాటలు? నేను లోకల్, ఆ మాటలు ఎవరికి వస్తాయి? నేను లోకల్ కాబట్టి నా ఏరియాలోకి వచ్చి మీరు ఇట్లా ప్రచారం చేస్తే నేను ఎంతగానో ఊరుకుంటాను. ఇప్పటికీ 10 రోజుల నుంచి మరి ఎట్లయితే రాహుల్ గాంధీ కూడా రావద్దు, సోనియా గాంధీ కూడా రావద్దు, ఏ రాష్ట్రానికి ప్రచారం చేయకూడదు అన్నట్ట? ఎందుకు వస్తున్నారు? ఏఐసిసి ఇన్ఛార్జీలు ఎందుకు వస్తున్నారు? ఎవరెవరో ఎందుకు వస్తున్నారు? మీరు రాజకీయంగా మంత్రులందరూ ఎందుకు వస్తున్నారు? ఎజెండాను ప్రచారం చేయండి, కానీ తిరిగే మంత్రులందరూ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం సంబంధించిన వాళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు అనేది. మనం చేసేది ఏంది? ఎవరి క్యారెక్టర్ వాడు అసాసినేట్ చేసుకుంటూ ఇళ్ళలో పోరు, ఈంచెలు బయట దాటిపోరు అనేది ఏం క్యారెక్టర్ అంటారు దాన్ని? నువ్వు నేను అసాసినేట్ చేస్తాను. బీఆర్ఎస్ వాళ్ళు మొదటి రోజే రౌడీ వర్సెస్ లేడీ అని ఒక ప్రచారం మొదలుపెట్టారు. అది జనరల్గా సోషల్ మీడియాలో వస్తున్నది. అది మేమేమనలే ఆ మాట. డెఫినెట్గా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అని చెప్పాలి కదా. మేము అడుగుడేందుకు? ఎలక్షన్ కమిషన్ అడుగుతుంది కదా. మీ హిస్టరీ ఏదో చెప్పు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ అడుగుతుంది కదా మొత్తం. కానీ చిన్న శ్రీశైలం యాదవ్ ఒకటి అంటున్నారు అన్న, ఏంది అంటే నేను నిజంగా రౌడీ షీటర్ అయితే మరి కేసీఆర్ గారితో కూడా నేను ట్రావెల్ చేసినాను, టీఆర్ఎస్ పార్టీలో నేను పనిచేశాను, అప్పుడు లేని రౌడీ షీటర్ ఇప్పుడు బీఆర్ఎస్. అప్పుడు మేము రౌడీ షీటర్ కాదని సర్టిఫికేట్ ఇచ్చినాం మేము. ఆ రోజు మరి నాతోటి సేవలు తీసుకున్నారు, నన్ను బాగానే. నేను ఏమంటున్నా, మేము అవ్వాలి రౌడీ షీటర్ కాదని సర్టిఫికేట్ ఇచ్చినామా?
ఆ రోజు రౌడీ మరి షీటర్, మీతోటి రౌడీ షీటర్ ఉన్నారు కదా కూడా. ఆ రోజు, కానీ రౌడీ షీటర్ ఈ రోజు ఎందుకు కనిపిస్తున్నారు? కేవలం రాజకీయం కోసం ఒక వ్యక్తిని కనిపించుండేది మేము తీసుకున్నాడు వాళ్ళు కూడా అన్నారు. సహజం ఇది. మేము నువ్వు రౌడీ షీటర్ కాదు అని సర్టిఫికేట్ ఇచ్చింది ఏమైనా చూపిస్తావా? పోదు కదా అది. ఆ ఎట్లా రోజు పోతుంది? ఇట్లా అని నువ్వు చెప్పలేదు. కనీసం మారినవనిపించుకోవడానికి ప్రయత్నం చేయలే. నువ్వు నిన్న మళ్ళీ యథాలాపంగా అదే బయట పెట్టుకున్నావు. గా మాటలు ఏముంది పెద్ద అనడానికి లెక్క? మేము ఇప్పుడు వాడినావా? ఎన్నడైనా మా సైడ్ నుంచి ఉన్నాయి అట్లాంటి? మేము దానికి ఎవరు రియాక్ట్ కూడా కాలే అనొచ్చు మేము కూడా. ఈరోజు కేటీఆర్ మొత్తం దాని మీదనే ప్రచారం చేస్తున్నాడు కదా. కేటీఆర్ కాదు, ఎవరినంటే చెప్తారు. నవీన్ యాదవ్ ఎవరు కొడుకు? చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు. చిన్న శ్రీశైలం యాదవ్ ఎవరు? నిన్న మొన్న పోలీసులు బైండ్ ఓవర్ చేసిన ఆయన. సింపుల్. ఇక దాంట్లో కేటీఆర్ చెప్పుడు ఎందుకు, దానికి కేటీఆర్ చెప్పుడు ఎందుకు, మేము చెప్పుడు ఎందుకు, ఇంకోరు చెప్పుడు ఎందుకు? ఇప్పుడు ఆయన ఒక ప్రశ్న ఇస్తున్నారన్న, మేము ఒక రౌడీ రావద్దని కొడుకు రాజకీయాల్లోకి రావద్దా? రావద్దని ఎవరు ఉన్నారు? నామినేషన్ వేయకు నువ్వు అని చెప్పినాం. మేము ఏమైనా చెప్పినాం. ప్రజలు కూడా ఇగో ఈయన ఇదేం చెప్పినాం, మా అభ్యర్థికి ఇది, నీ అభ్యర్థి ఇది. అభ్యర్థుల గుణగణాల గురించి వెళ్ళి మనం కాదు కంపల్సరీ చెప్పాలని ఎలక్షన్ కమిషన్ చెప్పింది కదా. నీ చరిత్ర ఏందో చెప్పని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పింది కదా, ఉంది కదా. ఎన్ని కేసులు ఉన్నాయి నీ మీద, ఏమేమి కేసులు ఉన్నాయి వివరాలు ఇవ్వాలని ఉంది కదా. గదే చెప్తుంది కొత్తగా. మేము చెప్పేందుకు దానికి కేటీఆర్ జయశెడ్డు ఇంకోరు కావాలన్నా? కానీ నీ హిస్టరీ నువ్వే రాసి పెట్టుకున్నావు. మీరు ఒక క్యాంపెయిన్, బీఆర్ఎస్ ఒక రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పరిపాలించింది, అభివృద్ధి గురించి చెప్పుకోవాలి, మేము చేసిన అభివృద్ధి గురించి చెప్పాలి, వాళ్ళు చేసిన వాటి చెప్పాలి, ఆ వైఫల్యాల గురించి చెప్పాలి, ఒక ఎన్నికల్లో ప్రజలను చైతన్యవంతం చేయాలి, ఆలోచింపజేయాలి. కానీ కేవలం ఒక వ్యక్తిత్వ అననం మీద, ఒక కుటుంబం మీద మాత్రమే ఈరోజు ప్రచారం జరుగుతున్నది. ఇది ఎంతవరకు న్యాయము అనే ఒక చర్చ జరుగుతుంది. అసలు మేము అని పేరే అన్నాడు మాట్లాడడం. మేము ఇంతవరకు నా పేరే తీసుకోలే. యథాలాపంగా వచ్చినప్పుడు ఆ అభ్యర్థి క్యారెక్టర్ కాదు, పెద్దగా జనం లేదు, మనకే పాజిటివ్గా ఉంది, మంచిగా పని చేయండి అని చెప్పింది సార్. ఇవాళ మేము పోవడమే కాదు, మేము ఇళ్ళలో పోగానే వాళ్ళే చెప్తున్నారు, సార్ కేసీఆర్ పరిపాలనే బాగుండి మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుపడుతుంది. జనం ఎందుకు? తెలంగాణ పౌరుడిగా నీ అభిప్రాయం ఏముంది? ఆ కిమనమైన అభిప్రాయం ఏముంది? ప్రతి ఒక్కరి అభిప్రాయం అదే ఉంది కదా. కేసీఆర్ ఉంటేనే బాగుండు, కేసీఆర్ పోయిండు రాష్ట్రం చెడిపోతుంది అనేది ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నమాట. మేము దాని మీద పోతున్నాం. మేము కేసీఆర్ పరిపాలన మీదనే పోతున్నాం తప్ప మేము ఎవరి గురించి పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రౌడీ గురించి వెళ్ళి నువ్వు చెప్పేది ఏంది? ప్రజలే చెప్పుకుంటుంటే పెద్ద మేము అవసరం ఏంది? మేము ప్రచారం చేసాకరేంది? ఈ కొద్దిగా ప్రజలు ఏమైనా మర్చిపోయారు అనుకుంటే ఆయన చెప్పుకున్నాడు, మీరు మొత్తం గుర్తు చేస్తున్నారు. ఆయనే చేసుకున్నాడు, ఆయనే చెప్పిండు కదా. ఎవరు మాట్లాడతారు ఆ భాష? ఏయ్ గల్లీ దాటిపోరు మళ్ళీ మీ ఇళ్ళలో కూడా పోరనే మాట ఎవరు మాట్లాడతారు? దాన్ని ఎవరు భాష అంటారు? నెల రోజులైంది ఎన్నికల ప్రచారం మొదలై, కానీ ఆయన నిన్న ఒకటే రోజు మాట్లాడారు. నెల రోజుల నుంచి మాట్లాడట్లేదు. నెల రోజుల నుంచి బీఆర్ఎస్ ఒక్కరోజు మాట్లాడినా 100 సార్లు మాట్లాడినా నీ నేచర్ ఏందో ఒకసారి బయటపడుతుంది. ఆయన నేచర్ ఇప్పుడు మేము ఎప్పుడన్నా ఏమన్నా అట్లా మాట్లాడినామా? మేము అనలేదే. మేము నేను తిరగనీయం ఇంకోటి అంటే అప్పుడు నువ్వు కూడా చూపించు, మీరెంతరా బచ్చగాండ్లు, నేను పెద్ద రౌడీని, నాకు చరిత్ర ఉంది అని నువ్వు అప్పుడు మాట్లాడు, తప్పులేదు. మేము ఇప్పుడు అనలేదు ఆ మాట. మేము ప్రచారం చేసుకుంటూ పోతున్నాం. మా ప్రచారం వల్ల కేసీఆర్, మా పథకాలు ఇవాళ ప్రజలు గుర్తు చేసుకొని మరీ చెప్తున్నారు. మేము పోతే సార్ మా ఇంట్లో 10 మంది అమ్మాయిలు ఉండే, 6గురికి షాదీ ముబారక్ వచ్చింది, నేను కేసీఆర్ ఎట్లా మర్చిపోతా సార్ ఒక ఆయన అన్నాడు. ఇంకొక ఇంటికి పోయినాం, సార్ మేము మా ఇంట్లో 14 మంది సభ్యులం ఉన్నాం, కానీ అప్పుడు 4గురికి వచ్చేది రేషన్ కార్డు బియ్యం, కానీ కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత మొత్తం మా 14 మందికి ఇచ్చిండు, పిల్లలతో సహా అందరికి ఇచ్చిండు. అంతకుముందు 4 కేజీలు వచ్చేది, ఇప్పుడు 6 కేజీలు వస్తుంది. అంతకుముందు మేము కేవలం 16 కిలోల బియ్యం వస్తే ఇంకా 50 కిలోలు కొనుక్కొచ్చుకునేది. ఇప్పుడు కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత మేము గింజ కొనుక్కొచ్చుకునే అక్కర లేకుండా పోయింది. మా కష్టం వేరే దానికి వాడుకుంటున్నాం. అంతకుముందు మా కష్టం అంతా కేవలం బియ్యం కొనుక్కుంటూ ఉండేది, మాకు ఇవాళ ఉపయోగమైంది సార్ అని చెప్పుకుంటున్నారు. ఇంకొక ఇంటికి పోతే మాకు కళ్యాణ లక్ష్మి వచ్చిందని చెప్తున్నారు. ఇంకో ఇంటికి పోతే మా 2000 పెన్షన్తో బతుకుతున్నామయ్యా మేమని చెప్తున్నారు. దాని మించి సార్ కేసీఆర్ వచ్చిన తర్వాతనే హైదరాబాద్లో మేము రోజు మంచినీళ్ళు తాగుతున్నాం. కరెంట్ 24 గంటల కరెంట్ ఇచ్చిండు, మాకు ఇబ్బంది లేకుండా. మాకు ఉచితంగా మంచినీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. బ్రహ్మాండంగా రోడ్లు వేసిండు కేసీఆర్ వచ్చినాకనే. అన్నీ మాకు మంచిగా అయినాయి. ఈయన వచ్చి ఏం చేయలేదు అని వాళ్ళే చెప్తున్నారు. గిది మా ప్రచారం, మా ప్రచార అస్త్రాలు గవి. కేసీఆర్ చేసిన పథకాలు, మా పరిపాలన, మేము అందించిన శాంతి భద్రతలు, గివి మా ప్రచారం గది. మనిషి గురించి ఎవరు మాట్లాడతారు? మేము మాట్లాడుతుంది కాంగ్రెస్ మీద మాట్లాడతాం.
అదేదో రొటీన్గా సందర్భం వచ్చినప్పుడు అభ్యర్థులు గుణగణాలు కూడా వచ్చినప్పుడు మాట్లాడతారు. దానికి ఎక్కువ వాళ్ళే ప్రచారం చేసుకుంటారు, మమ్మల్ని ఇట్లా అంటున్నారు, మమ్మల్ని అట్లా అంటున్నారు అని వాళ్ళకి భయం ఉంది కాబట్టి వాళ్ళు చేసుకుంటారు తప్ప మేమేం చేయడం లేదు. మేము ఎవరో మాట్లాడలేదు, మేము ఎప్పుడు మాట్లాడలేదు కదా. మేము ఎవరో మాట్లాడినా ఒక్కసారి రెండుసార్లు ఏదో వచ్చింది, అది వస్తే అసలు మనుషుల గుణగణాలు రాకుండా ఎట్లుంటుంది. అది కూడా మేము ఎందుకు మాట్లాడినాం వాస్తవం నువ్వు ఒకసారి. ఆ అమ్మాయి కార్యకర్తలు అందరూ కనపడినప్పుడు నా భర్త చచ్చిపోయాడు, మీ పెద్ద బలగాన్ని ఇచ్చిపోయాడు, మీరు అందరు నా కుటుంబం నా బలగం అని చెప్పి గుర్తు చేసుకుని ఒక మాట బాధపడింది. అట్లా మాట్లాడవచ్చు అసలు? ఇట్లా ఎవడన్నా బుద్ధినోడు జ్ఞానంనోడు మాట్లాడతాడు అసలు? ఇట్లా ఒక మంత్రులు అయ్యండి మీరు అది మాట్లాడినప్పుడు మేము ఇది చెప్పాల్సి వచ్చింది, మీరు మీ అభ్యర్థే కాదు మీరు కూడా రౌడీలాగా ఉన్నారు మంత్రులు కూడా అని. మీరు మంత్రుల భాష కూడా అంతే తప్ప అంతే కదా. వాస్తవం మీరు అంతకుముందు దాకా లేదు చూసినావును. తీయండి ఒకసారి మీరు మీడియాలో. ఎప్పుడు మేము అభ్యర్థి గురించి మాట్లాడలేదు. ఎప్పుడైతే అయినా ఆ అమ్మాయి ఒక నిమిషం బాధపడ్డ దాని కొరకు గుర్తు చేసుకుని భర్తను గుర్తు చేసుకొని 4 రోజులలో బాధపడదా ఏ భార్య? అంటే వీళ్ళు పోతే వీళ్ళ భార్యలంతా సంతోషపడతారేమో. ఇప్పుడు మాట్లాడినవాడు ఎవడైనా ఉంటే మళ్ళీ ఇప్పుడు ఇదో కొత్త ప్రచారం మొదలైంది. వీడు పోయినప్పుడు వీళ్ళ భార్యలందరూ చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటున్నట్టున్నారు. మరి ఉంటారేమో, ఉండాలి చెప్తున్నారేమో వాళ్ళు. లేకపోతే ఏం పద్ధతి అది? మీ ఈ దాడికే వాళ్ళకి ఈ దాడి గురించి వాళ్ళు మాట్లాడడం బంద్ చేస్తున్నట్టున్నారు. తప్పు కదా మరి అట్లా మాట్లాడడము. భర్త చనిపోయినా మేడకపోతే నవ్వుతుంటుందా? ఓ హిందూ స్త్రీ కాదు, ముస్లిం స్త్రీ కావచ్చు, ఎవరైనా కావచ్చు ప్రపంచంలో ఎవరైనా ఆ బాధ ఉంటుంది, ఆ బాధ బయటకు అనిపిస్తుంది ఉంటుంది కదా. ఇప్పుడు మనమే ఎన్నేళ్ల కిందో చచ్చిపోయిన వాళ్ళకు నివాళులు అర్పించేటప్పుడు 1 నిమిషం మౌనం పాటిస్తాం. అవును, ఇవాళకి కూడా ఈ రోజు కూడా ప్రవర్తిస్తున్నాం. మరి ఇవన్నీ బుద్ధి లేని మాటలు, అజ్ఞానపు మాటలు వాళ్ళు మాట్లాడుకుంటూ నువ్వు మాట్లాడినావు కాబట్టి నీ క్యాండిడేట్ గురించి చెప్పాల్సి వస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళ రాజకీయ వ్యూహం ముందు వాళ్ళు అసలు తేలిపోతున్నారు. అస్త్రాలన్నీ వాళ్ళే ఇస్తున్నారా సార్ మీకు మొత్తానికి? అంటే తప్పకుండా అట్లే ఉంటుంది కదా. ఇట్స్ ఎ గేమ్. అవతలోడు లూజ్ బాల్ ఇస్తే కొడతాం, అవతలోడు అవకాశం ఇస్తే కార్నర్ షాట్ కొడతాం. సహజమైన విషయాలు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల పరిపాలనే మాకు పెద్ద ఆయుధం. ఇక దానికి తోడు రేవంత్ రెడ్డి కొత్తగా తీసుకొచ్చిన పథకాలు అద్భుతంగా ప్రజల్ని బాగు చేయడానికి, ఇల్లు కట్టియడానికి తెచ్చిన హైడ్రా, మూసి రాగచెర్లలు, ఇవి చాలు. నువ్వు 206 గ్యారెంటీలు 420 పథకాలు పక్కన పెడితే ఇస్తానని ఇవ్వకపోగా నువ్వు చేసిన దుర్మార్గాలు చాలు. ఇప్పుడు మేము అనటం కాదు, ప్రజలు ఏమనుకుంటారనే ప్రధానం కదా. ఇవాళ ఎక్కడికి పోయినా ఏం మాట్లాడుతున్నారు, ఏ ఊరికి పోయినా ఎక్కడికి పోయినా ఏ బస్తీకి పోయినా ఏం మాట్లాడుతున్నారు స్పష్టంగా మనకు తెలుసు. నువ్వు దాన్ని దాచిపెట్టుకోవడానికి ఏందో ఒక తప్పును దాచిపెట్టుకోవడానికి, ఇంకా ఒక అబద్ధాన్ని దాచిపెట్టడానికి 100 అబద్ధాలు మాట్లాడిన పద్ధతుల్లో వాళ్ళు పనిచేస్తున్నారు. డెఫినెట్గా మాకు ఆయుధాలు అవుతాయి, అందులో సందేహం ఏం లేదు. సార్ ఇప్పుడు మీరు 2 ఏళ్ల పాలన ఇది బాగాలేదు అని జనాలు అందరూ చెప్తున్నారు అంటున్నారు. మళ్ళీ కేసీఆర్ రావాలంటున్నారు. ఈరోజు కేటీఆర్ గారు ఒక ప్రకటన చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఈసారి బీఆర్ఎస్ గెలిస్తే వచ్చే 3 ఏళ్ళు కూడా మీరు ఆగాల్సిన పరిస్థితి లేదు, ఈ ప్రభుత్వాన్ని భరించాల్సిన అవసరం లేదు అని. అది ఎట్లా సాధ్యమవుతుంది సార్? అంటే ఈ ఎన్నిక గెలిస్తే ప్రభుత్వం పడిపోవడం ఏంది, ఇంకో ప్రభుత్వం పడిపోవడం అనే భావనతోనలే తను 3 ఏళ్ళు ఆగాల్సిన. కాంగ్రెస్లోనే ఏమొస్తుంది అంటే ఈ ఎన్నికల్లో ఓడిపోతే తెల్లారే ఆయన పీకేస్తాం అనే మాట వాళ్ళే అంటున్నారు. కాంగ్రెస్ నుంచి వస్తున్న సమాచారమే మాకు వేరే ఏం లేదు, మేము జ్యోతిష్కాలం చెప్పడం లేదు. కాంగ్రెస్ నుంచి వెళ్ళి దాంట్లో ఉండే కొంతమంది ఇది అయిపోతే మావాడి పని అయిపోతుంది, ఇక దీంతో లాస్ట్ అయిపోతుంది, ఇప్పటివరకు చేసిన తప్పులన్నీ ఆయన దాని ఫలితంగానే ఇది వచ్చిందనేది వస్తుంది అనే భావన వాళ్ళు మాట్లాడుతున్నారు. కాదని చెప్పుంటారు. అంటే రేవంత్ రెడ్డి పోయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కదా? ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. మరి 3 ఏళ్ళు అయితే ఏదైనా క్రైసిస్ వస్తే వాళ్ళే చెప్తున్నారు కదా, నేను తీసేస్తే ఎందులో ఉండడు, కొంతమంది తీసుకొని బయటికి పోతాడు, ఎటు పోతాడు, బీజేపీకి పోతాడు, లేదా సొంత పార్టీ పెట్టిస్తుంది బీజేపీనతోని అని చెప్పి వాళ్ళే కాంగ్రెస్లో చెప్తున్నారు. మా పార్టీలో అయితే ఉన్నాడు అనే మాట వాళ్ళు జనం కోరుకుంటుంది, వాళ్ళే చెప్తున్నారు. అట్లాంటి పరిస్థితి ఏదైనా వస్తే అప్పుడు ఏదైనా జరగవచ్చు అనే మాట చెప్పి ఉండొచ్చు. మీరు రాజకీయ విశ్లేషకులుగా చాలామంది మాట్లాడుతుంటారు, చెప్తుంటారు. అది మా కోరికేం కాదు, బట్ అటు జరిగే అవకాశాలు ఉంటాయి రాజకీయాలు ద్వారా వచ్చినప్పుడు. ఎందుకంటే గతంలో చాలా ప్రభుత్వాలు చూసినాం మనం, చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చూసినాం అట్లా పడిపోయి ఎన్నికలు తెచ్చుకుంది ప్రభుత్వాలు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా వచ్చింది, కేంద్రానికి కూడా ఎన్నికలు అట్లా వచ్చినాయి చూసినాం. అట్లా ఉంది అనేది చర్చ జరుగుతుందనే మాట చెప్పి ఉండొచ్చు. చెప్తే ఇప్పుడు మీరు చెప్పినట్టు జనము కాంగ్రెస్ పాలన మీద వెక్స్ అయిపోయారు. కేసీఆర్ పాలన ఉంటే బాగుండేది, కేసీఆర్ పాలన రావాలని కోరుకుంటున్నారు.
ఇంకా మీరు 3 ఏళ్ళు ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో గెలిస్తే మళ్ళా కేసీఆర్ పాలన వచ్చే అవకాశం ఉన్నది. సో, రేవంత్ రెడ్డిని తొలగిస్తారు. రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం అంతా బీఆర్ఎస్ తోటి వచ్చే అవకాశం మేము ఉన్నది. ప్రభుత్వాన్ని అట్లాంటి ఆలోచనలకు మేము ఇది ప్రాతిపాదిక అవుతుందా? మేము పొరపాట్ల కూడా ఉమ్, మేము ఇప్పుడున్న దీంతోనే ప్రభుత్వాన్ని చేయం. ఉమ్. ఇప్పుడున్న దీంతో ప్రభుత్వాన్ని చేయం. మేము ఎన్నికల ద్వారా మాత్రమే చేస్తాం ప్రభుత్వం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళను ఓడగొట్టడానికి రీజనల్ రింగ్ రోడ్డు వాళ్ళను, నిరుద్యోగులను, ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళను, ఇట్లా వీళ్ళందరినీ తీసుకొచ్చి విపరీతమైన నామినేషన్లు వేసి ప్రజాస్వామ్యాన్ని పర్యవేక్షించే విధంగా ఇట్లాంటి కార్యక్రమం చేశారు. ఇది బీఆర్ఎస్ వాళ్ళకి తప్ప ఇట్లాంటి టాక్టిక్స్ ఇంకెవరికి రావు. అయినా కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి తగిన బుద్ధి చెప్పింది అనేది ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ తెచ్చినందుకు రింగ్ రోడ్డు వాళ్ళంతా వాళ్ళు వచ్చేస్తున్నారు. నిరుద్యోగులు వీళ్ళంతా వెనక ఉన్నది బీఆర్ఎస్ వాళ్ళని. బీఆర్ఎస్కి ఇప్పటికి వాళ్ళకి ఏమైనా సంబంధమే లేదు కదా. వాళ్ళు బ్రహ్మాండమైన పోరాటాలు వాళ్ళే చేస్తున్నారు. మీ అశోక్ నగర్ అంతా మీదే కదా, నిరుద్యోగులంతా మీ దగ్గరే ఉంటారు కదా. మీ రాహుల్ గాంధీని అశోక్ నగర్ తెచ్చి ఛాయ్ తప్పిస్తే వాళ్ళందరూ కూర్చోబెట్టి వాళ్ళంతా మీ వాళ్ళైనా. మీ వాళ్ళు మీ మీద తిరుగుబాటు చేస్తే కూడా అది బీఆర్ఎస్ అంటే ఎట్లా? మీరు వెనక నువ్వు ఇచ్చిన హామీలు, నువ్వు చేసిన ద్రోహాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి. ఓకే, తప్పకుండా ప్రతిపక్షంగా వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఓకే, ప్రతిపక్షంగా వాటన్నిటి కొరకు కొట్టాడాల్సిన బాధ్యత, వాళ్ళకి ధైర్యం ఇచ్చి వాళ్ళకి అండ ఇచ్చి నిలబడాల్సిన బాధ్యత మా పైన ఉంది. తప్పకుండా ఉంటాం. మీ హైదరాబాద్ బాధితులతో మేము ఉంటాం, మీ మూసి బాధితులతో మేము ఉంటాం, మీ లగచర్ల బాధితులతో మేము ఉంటాం. తప్పకుండా భవన్ వెతుక్కొని వస్తున్నారు. ఇవాళ జనతా గ్యారేజ్ అయింది తెలంగాణ భవన్, ఆ రకంగా వెతుక్కొని వస్తున్నారు. మరి నీ భారం వచ్చిన ప్రజలకు భారం ఇవ్వాల్సిన, ధైర్యం ఇవ్వాల్సిన అవసరం మాకు ఉంది కదా. తప్పకుండా చేస్తాము. సో ఇదంతా దాంట్లో డిఫరెంట్ చేస్తే పరిస్థితిలో మా బాధ్యత, అది మా బాధ్యత. ప్రతిపక్షంగా మా బాధ్యత మేము చేస్తాం. సో ఇప్పుడు జూబ్లీహిల్స్లో మీరు చేసిన ప్రయత్నాలు, జూబ్లీహిల్స్లో మీరు ఎంత మెజార్టీతో గెలుస్తారని అనుకుంటున్నారు? ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, వాళ్ళని ఓడగొట్టడానికి శత విధాల పోరాడుతున్నారు. మీ గెలుపు ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు? తప్పకుండా ప్రజల్లో చూసిన ఆదరణ, ప్రజలు మాట్లాడుతున్న విధానం, వివిధ వర్గాల నుంచి మాకు వస్తున్న సమాచారంతో మంచి మెజారిటీతో గెలుస్తాం. అందులో సందేహం ఏం లేదు. గెలిచి తీరుతాం. ఈ మెజారిటీ ఏముంటుంది? ఒక్కోటైనా గెలిపే, 1000 ఓట్లైనా గెలిపే, 1,00,000 ఓట్లైనా గెలిపే. కానీ తప్పకుండా గెలుస్తాం, మంచి కంఫర్టబుల్గా గెలుస్తాం. అందులో సందేహం ఏం లేదు. అయితే ఇప్పటికి కూడా మీరు ఈ గెలుపులో గెలుస్తామని చెప్పినప్పటికీ మీరు ఆటో కార్మికులకు ఒకటి తీసుకొచ్చారు. ఆటో కార్మికులకు ఎంతసేపటికి వాళ్ళు బాకీ పడ్డారని చెప్తారు తప్ప, మేము మీకు ఈ న్యాయం చేస్తాం, రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో కార్మికులకు మీ జరిగిన అన్యాయాన్ని పూడుస్తాము అన్న పద్ధతిలో వెళ్ళట్లేదు. ఇప్పుడు కాదు కదా. జనరల్ ఎలక్షన్ల ముందు ఉంటాయి ఏ వర్గం ప్రజలకు ఏం హామీలు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం ఎట్లా ఇవ్వగలుగుతాం హామీ? కాదు, వాళ్ళు కూడా అట్లే ఎక్స్పెక్ట్ చేస్తలేరు. వాళ్ళు కూడా వాళ్ళకు ధైర్యం ఇచ్చి అండ ఉంటే చాలనే దాంట్లో ఉన్నారు. వాళ్ళ పోరాటం వాళ్ళు చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు కూడా అట్లే ఉన్నారు. ప్రజలకు ఆ విజ్ఞత ఉంటుంది తప్పకుండా. సో ఇది రెఫరెండం అనొచ్చా అన్న ఎట్టకేలకు జూబ్లీహిల్స్ ఎన్నికల్ని? అంటే ఒకటి ఉంటుంది ఇక్కడ, తప్పకుండా అధికార పార్టీకి దాని యొక్క పని విధానం మీద ఫలితము అనేది విశ్లేషకులు రాస్తారు, ఎవరు అవునన్నా కాదన్నా. ఓకే, ప్రతిపక్షంగా మేము మా బాధ్యతను ఎంత నెరవేర్చినాం అనే విషయంలో కూడా దాన్ని కూడా విశ్లేషణ ఉంటుంది. డెమోక్రసీలో ప్రజలు ఏమంటున్నారు, ప్రజలు ఎటువైపు ఉన్నారు అనే దానికి ఎన్నికలే కదా నిదర్శనం. మిగతా ఏవి కావు కదా. అయినప్పుడు తప్పకుండా ఒక రాజకీయ పార్టీగా దాని యొక్క ప్రభావం ఉంటుంది. ఓకే, దాన్ని రెఫరెండము అని అనటానికి ఉండదు. ఒకటే నియోజకవర్గం కాబట్టి జనరల్గా దాన్ని రెఫరెండం కింద తీసుకోం మనం. కానీ తప్పకుండా ఆ విశ్లేషణ అయితే వస్తుంది. ఓకే, ప్రభుత్వంగా ఓడిపోతే వాళ్ళ మీద వస్తుంది, ముఖ్యమంత్రి మీద కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మీద కావచ్చు, ఆ విమర్శ వస్తుంది. ఓడిపోతే ప్రతిపక్షంగా మా పాత్ర పైన కూడా కొంత చర్చ జరుగుతుంది. అందులో సందేహం ఏం లేదు. ఓకే, డెఫినెట్గా ప్రతి ఎన్నికకు దేని లెక్క దానికి ఉంటుంది. ఇప్పుడు మీరు బోరబండకు ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ముస్లింల ఓట్లు ఓవరాల్గా ఇందులో 1,10,000 ముస్లింల ఓట్లు ఉన్నాయి ఏది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. సో ఒక ముస్లిం అభ్యర్థిని మంత్రిగా చేయబోతున్నారు, అజారుద్దీన్ని. సో ఆ అజారుద్దీన్ని మంత్రిగా చేయడం వల్ల ఈ ముస్లింల ఓట్లు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి దూరం అవుతుంది, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటున్నారు. మీ విశ్లేషణ ఏంటి? అంటే వాస్తవానికి ప్రజలుగానే ఉంటారు తప్ప ముస్లింలు వేరు, హిందువులు వేరు, క్రిస్టియన్లు వేరు ఇట్లా ఉండదు. ఎందుకంటే కరెంటు పోతే బజార్ అందరికి పోతుంది, అందులో ఉన్న వాళ్ళకి. నీళ్ళు రాకపోతే అందరికి రావు. రోడ్డు వస్తే అందరికి వస్తుంది. ఒక ప్రభుత్వంగా పనిచేసేటప్పుడు అన్ని వర్గాల ప్రజలకు సమానమైన ఎఫెక్టే ఉంటుంది. కాబట్టి ఇక్కడ హిందువులు వేరుగా, ముస్లిమ్స్ వేరుగా, ఇంకోరు వేరుగా
చర్చించడమే కరెక్ట్ కాదు. కానీ వాళ్ళకు వీళ్ళకి పథకాలు వేరుగా ఉన్నాయి కదన్న. లేదు లేదు, కళ్యాణ లక్ష్మిని వాళ్ళకన్నారు, షాదీ ముబారక్ అని వీళ్ళకన్నారు. పేరు మార్చారు కదా. పథకం సేమే కానీ ఉంటుంది. పేరు అయితే కానీ మారింది. నేను ఏమంటున్నా, పథకం సేమే ఇస్తున్నాం, అందులో డౌట్ లేదు. కొన్ని వర్గాలకి ఇప్పుడు దళిత వర్గాలు ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చేది కొంత సపరేట్ ఇవ్వచ్చు, ఏదైనా వేరే ఇవ్వచ్చు. సమాజంలో వెనుకబడిన వర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత, సంక్షేమ ప్రభుత్వాల యొక్క బాధ్యత. కానీ ఎవరో ఒక్కరికి పదవి వచ్చినంత మాత్రాన మొత్తం దానికి సంబంధించిన వాళ్ళు అందరూ పోతున్నారు తెలియదు. ఒక్క మాట, ఇప్పుడు ఒక కులం ఆయనకి ఇస్తే ఒక కులం మొత్తం ఆయనతో ఉందా ఎక్కడన్నా దేశంలో? సాధ్యమవుతుందా? ఓ మతం అంటే మాత్రం సాధ్యమవుతుందా? కాదు కదా. ఆయన ఇంకొకటి, నువ్వు నిన్నదాకా ఏది ఇవ్వకుండా అసలు ఆయనకి ఇవ్వాల్సిన ఎమ్మెల్యే అభ్యర్థిగానే ఆయన పోయినసారి ఉండే, ఆయనకే ఇవ్వకుండా మోసం చేసిండు, ఈయన ద్రోహం చేసిండు అని ఒక పేరు ఉంది. ఇక రాని ఎమ్మెల్సీ ఇచ్చినట్టుగా ఆశ పెట్టేసేసి అదొక రకంగా మోసం చేసిండు అనేది ఒకటి ఉంది. ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా కాదు ఆయన, కాదు. ఇవాళ ఏదో హడావుడిగా రేపు ఎలక్షన్లు ఉంటే ఇవాళ మంత్రిని చేయంగానే ఏందో వస్తుందని అంటే గంత అమాయకంగా ఎవరు ఉండరు ప్రజలు. ముస్లింలైనా, హిందువులైనా, క్రిస్టియన్లైనా ప్రజలు ఎక్కడైనా తప్పకుండా వాళ్ళకి విజ్ఞత ఉంటుంది. ఈ టైంలో వీళ్ళు ఇది ఎందుకు చేసిండ్రు అనేది కూడా వాళ్ళకి తెలుసు. బహుశా ఇంకా వ్యతిరేకత వస్తుంది నాకు తెలిసి. యోహో వీళ్ళు మనం మోసం చేయడానికి ఇంకో ప్రయత్నం కూడా చేస్తుందిరా కాంగ్రెస్ అని అనుకుంటారు. వాస్తవం జరుగుతుంది ఏంటి అంటే, ఇవాళ ముస్లిం మైనారిటీలు కూడా సంతోషంగా ఉన్నారు కొద్ది గొప్ప అంటే కేసీఆర్ వల్లనే. భారతదేశంలో ఎక్కడ కూడా జరిగిన యొక్క అభివృద్ధి తెలంగాణలో మాత్రమే జరిగింది, కేసీఆర్ నాయకత్వంలో జరిగింది. ఎందుకంటే గురుకుల పాఠశాలలు మిగతా అందరికి ఎట్లా ఇచ్చిండో కేసీఆర్ గారు మైనారిటీలకు కూడా ప్రత్యేకంగా ఇచ్చిండు. చదువులో చాలా సంతోషంగా ఉన్నారు. ఆ తర్వాత బియ్యానికి రేషన్ బియ్యం వచ్చినప్పుడు కూడా సివిల్ సర్వీసెస్ నుంచి, సివిల్ సప్లైస్ నుంచి అంతకుముందు కేవలం 4 కిలోల బియ్యం ఉండే నెలకు, కేవలం 4 యూనిట్లకే ఇచ్చేది, ఓన్లీ అడల్ట్స్కే ఇచ్చేది, పిల్లలకి ఇవ్వకపోయేది. కేసీఆర్ గారు చర్చ చేస్తున్నప్పుడు ఇట్లా విషయం దృష్టి రాగానే కోప్పడి, అరే నేనున్నాయా, నాకు 16 ఏండ్లు, మరి నేను తింటలేనా, అన్నం తినకుంటే 16 బతుకుతున్నా, ఏం తెలియలేని ముచ్చటిది. పిల్లలు 3 నెలలకే అన్నం ముట్టిస్తుంటే, 6 నెలలకే అన్నం ముట్టిస్తాము, 5 నెలలు పడంగానే. ఇంత బార్బేరియస్గా ఎట్లా ఆలోచన చేస్తారు, ఎవరి అధికారులు ఎవరు, లీడర్లు ఎవరు ఇట్లాంటివి చేసేది అని చెప్పి, మొత్తం ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి అందరికీ ఇవ్వాలి అని చెప్పి అది కూడా 6 కిలోలు ఇవ్వాలి, 4 కిలోలు ఎటు సరిపోతాయి ఒక మనిషికి అని చెప్పి చేసింది కేసీఆర్ గారు. దాంతో బాగా ఎక్కువగా వాళ్ళకి రిలీఫ్ వచ్చింది. ఒకవైపు దళితులకు ప్రధానంగా భూమి లేని వర్గాలు, ఇంకొక వైపు వీళ్ళు. అట్లాగే 2000 పెన్షన్తో కూడా వాళ్ళకు కొంత బాగా రిలీఫ్ వచ్చింది. అట్లాగే షాదీ ముబారక్తో కూడా వాళ్ళకి రిలీఫ్ వచ్చింది. ఇవాళ వాళ్ళు పోల్చుకుంటున్నారు, కేసీఆర్ గారు ఉండగా ఇవన్నీ వచ్చినాయి మనకు. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకేమొచ్చింది, ఇది ప్రధానమైన చర్చ. ఈ ఒక్క అజరుద్దీన్ మంత్రి కాగానే వాళ్ళ ఇళ్ళకి ఏదో వస్తుంది అని ఎవరు అనుకోవడం లేదు, వాళ్ళకి అన్నీ తెలుసు. ఇవాళ ఇస్తే కూడా ఎందుకు ఇవ్వబోతుండో కూడా ముందే తెలుసు. నువ్వు ఆనాడు ఇచ్చుంటే అది వేరు ఉండునేమో, నువ్వు ఇవాళ ఎందుకు ఇవ్వబోతున్నావు కూడా తెలుసు. ఇంకొకటి, ఎవరో ఒక ఆయన మంత్రి కాగానే, ఒక ఆయన ఎమ్మెల్యే కాగానే మొత్తం మా జీవితాలు మారిపోతాయని ఈ దేశంలో ఏ ప్రజలు, ఏ వర్గం ప్రజలు ఎవరు అనుకోరు. ఏ కులం ప్రజలు అనుకోరు, ఏ వర్గం ప్రజలు అనుకోరు, ఏ మతం ప్రజలు అనుకోరు. అది ఉండాలి తప్పకుండా. మాకు కూడా రావాలి, మా ప్రాతినిధ్యం కూడా ఉండాలి అని కోరుకుంటారు. ఇప్పుడు ఇది మోసపూరితంగా చేస్తున్నారు. ఇది ఎన్ని రోజులు ఉంటుందో పోద్దో కూడా తెలియదు అనేది కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్యే కాదు. మీరు మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వమే ఎన్ని రోజులు ఉంటుందో అని మీరు మొదటి నుంచి ఇదే పాట పాడతారు. ఆయన ఎమ్మెల్సీ కూడా కాదు, చేయొచ్చు కదా. ఎమ్మెల్సీ కాకపోయినా మంత్రిని చేయొచ్చు కదా. చేయొచ్చు, ఎందుకు చేయకూడదు? 6 నెలలకు ఖతం అయిపోతుంది. మళ్ళీ 6 నెలల్లో వాళ్ళకి తెలుసు, ముస్లిం ప్రజలకి కూడా ఇది మనం మోసం చేయడం కొరకు ఈ 10 రోజుల కొరకే ఇస్తుండ్రు, ఈయన మళ్ళీ ఉంచుతారా వీళ్ళు అని కూడా వాళ్ళే అనుకుంటారు. అప్పుడే వాళ్ళే అనుకుంటారు మాట చెప్తున్నాను ఇక్కడ. ముస్లింలకు మీ పట్ల ఏంది ప్రేమ లేదు కాబట్టి ఎంఐఎం దూరం అయింది, కాంగ్రెస్కు దగ్గరైంది, ముస్లింలకు మీ వల్ల మంచి మాట చెప్పిండ్రు. ఇంతకు మేమే టేకేదారులం అన్న ఎంఐఎం చేతిలో కూడా ముస్లిం ప్రజలందరూ లేరు, గుర్తుపెట్టుకోండి. కానీ అప్పుడు ఎంఐఎంను కూడా ఓడగొట్టారు అదే ముస్లిం ప్రజలు. ఒకసారి ఒకటే సీట్ ఇచ్చారు హైదరాబాద్లో కూడా. కాబట్టి ఒక పార్టీతోనో, ఒక అభ్యర్థితోనో, ఒక వ్యక్తితోనో ఈ వర్గం ప్రజలు అందరూ ఉన్నారు అని అనుకోవడం అనేది తెలియదు కాదన్నా. మీరు మరి వాళ్ళు కొనసాగినంత కాలం మీరు వాళ్ళతోటి మంచి ప్రయాణం చేశారు కదా, వాళ్ళతోటి ఉన్నారనే కదా. వాళ్ళే మాతో ప్రయాణం చేసి ఓకే. వాళ్ళు జనరల్గా వాళ్ళకి ఒక అలవాటు అయింది, ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం అలవాటు అయింది అనేది అందరికీ తెలుసు. ఓకే, అందరికీ కూడా తెలుసు, పెద్ద చర్చనే కాదు. వాళ్ళ గురించి మేము పెద్దగా అంత ఏందో పెద్ద సీరియస్ కూడా తీసుకోవడం లేదు. ఓకే, మేము అదే చెప్తున్నాం మీకు.
వాళ్ళు కేవలం మేము ముస్లింల కొరకే ఉన్న పార్టీ అని చెప్పుకున్న పార్టీకే అందరు అటువైపు లేరు, ఉమ్, అందరు అటువైపు లేరు. ఉమ్, అటువంటిది ఈయన ఒక్క నిసిపోయంగానే ఏందో మొత్తం ఇట్లా మారిపోతాయి అని అనుకుంటే అది వాళ్ళు తెలియదు ఒక్క ఓకే. అంతే. సో కేసీఆర్ గారు మేము కొన్ని ప్రతిపాదనలు చేశాము, అప్పుడు కేసీఆర్ గారు వినుంటే నిజంగానే అధికారంలోకి వచ్చేవాళ్ళు, కానీ ఆయన మా మాటలు వినలేదు, అందుకనే ఆయన అధికారం కోల్పోయారు, మేము కూడా అధికారం నుంచి దూరం కావాల్సి వచ్చింది, ఇప్పుడు అధికారానికి దగ్గరయ్యాము అని అసదుద్దీన్ ఓవైసీ ఒక సందర్భంలో చెప్పినట్టు వచ్చింది. అంటే అసదుద్దీన్ గారు ఈ ప్రభుత్వం మేము అసలు ఆయన గురించి చర్చ చేస్తలేం కదా, ఉమ్, ఆయన సలహాల గురించి వెళ్ళి మేము మాట్లాడటం లేదు, ఆయన సలహాలు ఇవ్వకపోవడం గురించి మాట్లాడతలేము, ఆయన నువ్వు అటు ఎందుకు పోయినావు అని కూడా మేము అనడం లేదు, మాకు మేము దాని గురించి చర్చ లేని విషయం అది. కేసీఆర్ మేము గారు అడుగుతలేం కదా నువ్వు ఒక ఎందుకు మాట పోయినావు. అన్నారన్న, మేము కేసీఆర్ అనలే కేటీఆర్ అనలే, మేము ఎవ్వరం కూడా మీరు వాళ్ళతో ఎందుకు పోయారు అటు ఎందుకు పోయారు అని మేము అడగలే. అడగరు వాళ్ళు ఇండిపెండెంట్ పార్టీగా వాళ్ళకి అవకాశం ఉంది, వాళ్ళు ఇష్టం ఎవరైనా పోవచ్చు. మేము పట్టించుకోలేము మేము దాని గురించి. ఓకే, మేము అధికారంలోనే మేము లేనప్పుడు వాళ్ళు మేము అందుకు అడుగుతాం, ఇండిపెండెంట్ పార్టీకి వాళ్ళ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళు ఎటైనా వెళ్ళిపోవచ్చు. దానికి పెద్ద చర్చ మా దాని చర్చనే లేదు మాకు. ఈరోజు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ని వీడిపోయిన వాళ్ళు రేపు మళ్ళా బీఆర్ఎస్ వైపు వస్తే ఇదే ఎంఐఎం కానీ కొంతమంది పార్టీ మారిన వాళ్ళు కానీ ఈరోజు పార్టీని వీడి అవతల ఉన్న వాళ్ళు కానీ రేపు వస్తే మళ్ళీ కేసీఆర్ గారు వీళ్ళని ఆదరిస్తారా, లేదా లేదు ఈ పార్టీ కట్టుదాటిన వాళ్ళు ఇంకా రావడానికి వీలు లేదనే ఒక పద్ధతిలో కొనసాగుతుందా బీఆర్ఎస్ పార్టీ విధానం? ఇది ఎప్పుడు కూడా దీనికి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అనేది ఉంటుంది. ఓకే, ఎప్పుడు కూడా రాజకీయాలు ఎప్పుడు డైనమిక్ ఉంటాయి. ఓకే, పాలిటిక్స్ ఈజ్ ఆల్వేస్ డైనమిక్స్, ఏ నిమిషానికి ఆ నిమిషం మారుతాయి వైరుధ్యాలు. కాబట్టి ఎప్పుడేం జరుగుద్దో ఇప్పుడే చెప్పడానికి ఉండదు. ఆ రోజు ఎప్పుడు కూడా రాజకీయ నిర్ణయాలు ఆ రోజుకు ఉండే పరిస్థితులను బట్టి ఆ రోజు తీసుకుంటారు తప్ప ఎప్పుడు ఏదో జరగబోద్దేమనుకొని ఇయ్యాలనే నిర్ణయాలు ప్రకటించలేరు. అది రాజకీయం కాదు. ఓకే, ఆ రోజుకుండే పరిస్థితులను బట్టి ఇప్పుడు నువ్వు పలానా ఆయనతో దోస్తానం చేస్తావా చేయవా అని నిన్ను అడిగితే ఏం చెప్తావు? ఒక ఆయన మోసం చేసి మళ్ళా దోస్తానం చేస్తే చేయకపోవచ్చు, మళ్ళీ చేయొచ్చు కూడా, చేయొచ్చు కూడా. పంచాయతీ పెట్టుకున్నతో ఎంతమంది మాట్లాడతలే, కాలేజీలో కొట్టుకున్నతో ఇప్పుడు మాట్లాడతలేవు. నేను ఏమంటున్నా, లేవు అని చెప్పడానికి లేదు, ఉంటుంది అని చెప్పడానికి లేదు. ఓకే, ఒక్కటి వాస్తవం, ఇవాళ పార్టీ మారి నిన్న ఎమ్మెల్యేలుగా ఉండి ప్రజాప్రతినిధిగా గెలిచి పార్టీ మారిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళని మాత్రం తీసుకోవద్దని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఓకే, వాళ్ళని మాత్రమే అందరూ నిర్ణయం తీసుకున్నాం. అందులో ఇది కొంతమంది చెప్పంతే కూడా తీసుకోవట్లేదు. ఇప్పటికే కొంతమంది వస్తామని చెప్పంతున్నారు, చెప్పం నాకు కూడా కలిసిండ్రు, బట్ నో అని చెప్పినాం. అంతవరకు అయితే ఉన్నాం. రేపు బీఆర్ఎస్ పార్టీ అంటే ఆల్రెడీ ఇవ్వాలనే వద్దని చెప్తున్నామో నేను క్లియర్గా రేపు అవునన్న ఈ రోజే బీఆర్ఎస్ పార్టీలో మొన్నటి వరకు కూడా ఏంటంటే ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు పార్టీని ఎత్తుకున్న వాళ్ళు ఉంటే అప్పుడే తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి మంత్రి పదవులు ఇచ్చి మా నెత్తిన కూర్చోబెట్టారు అనేది అప్పుడు ఒక అసంతృప్తి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే పద్ధతిలో కొనసాగే అవకాశం ఉంటుందా ఉండదా అనేది ఇది ఒక అమాయకమైన ప్రశ్న. ఇది ఒక అమాయకమైన ప్రశ్న వేస్ట్ వాళ్ళకి అంతే. ఎందుకంటే పాపం 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వాళ్ళ జ్ఞానం వచ్చిన కాంచి మాది 3 రంగులు జెండాను పట్టుకొని ఎగిరిన వాళ్ళని పక్కన పెట్టి మొన్న తెచ్చి ఇంకో ఆయన కూర్చోబెట్టి ముఖ్యమంత్రిని చేస్తే అంటే వాళ్ళు అట్లా చేసారు. ఓకే, మనం అట్లా చేస్తారా? నేను ఏమంటున్నా, ఇప్పుడు మా దాంట్లో ఉన్న వాళ్ళను ఇంకో దాంట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి బీజేపీలో పెట్టుకొని అవతల వేరే రాష్ట్రాలు, మన రాష్ట్రంలో కావచ్చు వేరే రాష్ట్రంలో కావచ్చు ఎంపీలను చేస్తే నిమిషాల మీద గంట ముందర తీసుకొని ఎంపీలను చేస్తే ఇవన్నీ కూడా రాజకీయ పార్టీలలో సహజమైన విషయాలుగా ఉన్నాయి భారతదేశంలో. ఓకే, బీఆర్ఎస్ వచ్చి ఎంత అయింది? ఆఫ్టర్ ఆల్ 25 ఏళ్ళు. ఈ దేశంలో 75 ఏళ్ళు 80 ఏళ్ళు 100 ఏళ్ళు 125 ఏళ్ళ చరిత్రలో ఉన్న పార్టీలు ఉన్నాయి. వాళ్ళందరికీ ఏం జరుగుతుంది? మాకు అదే జరుగుతుంది. కానీ వాళ్ళందరిది వేరు, కానీ మీరు భిన్నంగా ఉండాలని మాకు కండిషన్స్ పెట్టుడు ఏంది? ఇది విచిత్రం. ఇది మీరు ఉద్యమ పార్టీ, ఆదర్శవంతమైన పార్టీ, అనేక సంస్కరణలు తీసుకొచ్చిన పార్టీ, అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ పార్టీ ఫండ్ ఉన్న పార్టీ, మీరు రిచెస్ట్ పార్టీ కూడా. కరెక్టే కదా. మేము పుట్టినాడు ఎంతమంది ఉన్నాం? కొద్ది మందితోటే ప్రస్థానం మొదలవుతుంది కదా. అవును, 5,000 మందితో మొదలైనాం. అవును, మొదటి రోజు జలదృశ్యంకి వచ్చినాడు హార్డ్లీ కదా. మరి మేమే ఉంటాం, మేము ఇంతవరకే మాది సంస్కరణ పార్టీ, మేము కొత్త వాళ్ళని తీసుకోము అంటే మేము ఇక్కడ దాకా వచ్చి తెలంగాణ రాష్ట్రం తెద్దుమా? ఒకరిని జమ చేసుకొస్తేనే కదా చేసుకొచ్చారు. 2001లో చేరిండ్రు, 2లో చేరిండ్రు, 3లో చేరిండ్రు, 4లో చేరిండ్రు, 5లో చేరిండ్రు, 5 నుంచి వెళ్ళి వరుసగా 25 దాకా చేరుతూనే ఉన్నారు. ఇంకా రేపు కూడా చేరుతారు. ఒక రాజకీయ పార్టీ బలాన్ని పెంచుకుంటుంది తప్ప, నలుగురు కూడగట్టుకుంటుంది తప్ప
ఉత్తగానే దానంత లేదు, నేను పుట్టినాడు ఇంతమంది ఉన్నాం అంటే ఎట్ ద కాస్ట్ ఆఫ్ సిద్ధాంతమా అనేది కదా అసలు ఇక్కడ సిద్ధాంతం ఏంది, ఏం సిద్ధాంతం నాకేం అర్థం కాలేడా. ఎప్పుడైతే ఇక్కడ ఉద్యమకారులను ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఉనికికే ఎవరు ప్రమాదం చేసిన చెప్పిండ్రు, వాళ్ళను ఎవరు చెప్పిండ్రు సిద్ధాంతం రాసిందని, పార్టీలు ఎవరిని చేసుకోకూడదని సిద్ధాంతం రాసిందని, పార్టీని బలోపేతం చేసుకోవద్దని రాసిన సిద్ధాంతం ఉంటుంది ఏ పార్టీ కన్నా. ఉమ్. ఎవరు రాసిరు ఈ సిద్ధాంతం నాకు అర్థం కాలే. ఇప్పుడు అసలు ఎవరు రాసిరని టీఆర్ఎస్ పార్టీకి సిద్ధాంతం కూడా వేరే వాళ్ళు రాస్తారన్నట. టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతం మీరే రాసుకున్నారు. మేము రాసిన సిద్ధాంతం లేము ఇక్కడ లేదే, నేను ఎప్పుడు చదవలేదు అది. మేము మా ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నించిన వాళ్ళను మేము ప్రజల్ని సమీకరించుకుంటాం, తెలంగాణ కొరకు కొట్లాడతాం, ఆ తర్వాత మేము తప్పకుండా ప్రజలకు సేవ చేయడానికి పార్టీని విస్తరించుకోవడానికి ప్రయత్నం చేస్తామని రాసుకున్నాం. కానీ మా పార్టీకి డోర్లు మూసేసినాం, మేము మొత్తం ఐరన్ కర్టెన్లు కట్టినాం, ఈ నున్నోళ్ళ వరకే ఉంటాం, ఇంకో నవ్వుని రానియం అని మేము రాసుకున్నట్టు నాకు ఎక్కడ గుర్తులేదు మా పార్టీ సిద్ధాంతం. ఇది మేము రాసుకుంది కాదు, ఎవడో రాసి మా మీద రుద్దుతున్నాడు. వాడి పార్టీకి 3 సార్లు 4 సార్లు పోయినోడు, వెళ్ళిపోయినోని మళ్ళీ తెల్లారి తీసుకురావచ్చు, వాళ్ళ సీనియర్ లీడర్ని ఓడగొట్టడానికి ఇండిపెండెంట్ పోటీ చేసిన ఎమ్మెల్యే చేసిన తీసుకొచ్చి ఎంపీని చేసుకోవచ్చు వాళ్ళు. కానీ టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎవరు చేసుకోవద్దు అంటే ఏంది, టీఆర్ఎస్ పార్టీ ఎదగొద్దు అని కుట్రదారులు చేసిన వాడిని పట్టుకొని అదేదో టీఆర్ఎస్ రాసుకున్న సిద్ధాంతం ఇది, ఎవరిని చేసుకోవద్దు, మేము చేసుకుంటాం కానీ, మీ వల్ల మేము చేసుకుంటాం కానీ మా వల్ల మీరు చేసుకోవద్దు. గంత మాయకంగా కనపడుతుంది అన్నట్ట. మీరు తయారు చేసిన సిద్ధాంతాలని మాకు రుద్ది, మాకు ఐరన్ కర్టెన్లు కట్టి అవకాశం ఉన్నదా? లేకపోతే ఇప్పుడు ఒక మీరు మాత్రమే ఎవరిని తీసుకోవద్దు, ఇంత సిద్ధాంతం చెప్పిన మిగతా అన్ని పార్టీలు మీది ఉద్యమ పార్టీ నుంచి వెళ్ళి రాజకీయ పార్టీగా మారిన ఒక విభిన్నమైన పార్టీ కాబట్టి దీని మీద విభిన్నమైన ఒక ఆలోచన. కాబట్టి మీ పార్టీ ఎప్పుడు రావద్దు, ఎదగొద్దు మీ పార్టీ, అందుకని ఎదగొద్దు మీ పార్టీ అట్నే ఉండాలి, మేము మాత్రం రాజ్యం చేస్తుండాలి. ఆలోచనలు నోళ్ళు తెచ్చిన సిద్ధాంతం ఇది. టీఆర్ఎస్ ఎప్పుడో సిద్ధాంతం చెప్పలే. కొత్తగా పుట్టిన పార్టీకి చేరికలే అవసరం కదా. కొత్త మనుషులు ఏమన్నా తయారు చేసేసి బొమ్మలు తయారు చేసేసి ప్రాణం పోస్తారా ఏమన్నా? ఇప్పుడు మనుషులు అంటే ఉన్న మనుషులే కదా. ఒక పార్టీ నుంచి పార్టీ వాళ్ళు కూడా అదే అంటారు, మీరు నేర్పిన విద్య నీరజాక్ష, మేము కూడా మీరు ఫిరాయింపులకు ప్రోత్సాహం చేశారు, మేము ఫిరాయింపులను చేస్తున్నాము, మరి మీరు ఎందుకు ఈ రోజు ఒకటే చేస్తున్నారు, కోర్టులకు పోతున్నారు, నానా కంగారు పడుతున్నారు? వాళ్ళు చేసిన పని మేము చేసినాం, వాళ్ళు కోర్టులో పోయినరు, వాళ్ళు స్పీకర్ దగ్గర వేసినారు, మేము కోర్టులో పోయినా మేము స్పీకర్ దగ్గర వేసినాం. వాళ్ళు ఇంతగానం కొట్లాడలేదు, మేము ఏదో ఒకసారి మాట వరుస కట్ల వేసేసినాము వదిలేసాం, కానీ మీరు అదే పట్టుకొని ఏలాడుతున్నారు. ఇంకా వాళ్ళని వేటాడి వాళ్ళ మీద మొత్తం మీకేమైతుంది, మేము కొట్లాడితే మీకేమైతుంది? మా పని మేము కొట్లాడితే చేసినప్పుడు మేము ఏదో పోనీ అన్నట్టు వదిలేసాం కదా, ఎగిరితే మాకే అలసట వస్తుంది కదా, మీకెందుకు బాధ అవుతుంది? అరే అంటే మాకు ఎగరబుద్ధి అవుతుంది, ఎగురుతున్నాం భయ్, మా ఎగురు మీకెందుకు బాధ? ఇట్లాంటి విషయాలు మీరు చేసినాయి కదా. మరి అలా నేను మేము చేసినాయా మీరు చేసినాయా, మీరు చేసిన పద్ధతులే మేము చేస్తున్నాము అని నేను చెప్పిన సాగు చెప్తున్నాము. అసలు భారతదేశంలో పార్టీ ఫిరాయింపులు మొదలుపెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తీసుకొచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలైంది. మరి మేము తెలంగాణ తీసుకొచ్చిన వాళ్ళం, మరి మేము మొదలుపెట్టారు అంటే మీరు మొదలుపెట్టి గమ్మతుంది. దేశానికి స్వతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులు మొదలు పెట్టిందండి. తెలంగాణ తెచ్చిన వాళ్ళు మేము పెట్టొద్దనట. సో మేము వాళ్ళకో సిద్ధాంతం మాకో సిద్ధాంతం ఉంటుందా? మేము మీ బాటలోనే నడుస్తాం, మాకేం ప్రత్యేకమైన బాట ఏమొద్దు, మాకు ప్రత్యేకమైన గుర్తింపు ఏమొద్దు. ప్రత్యేకంగా ఉంటానికి మేము భారత రాజ్యాంగంలో ఉన్నామా వేరే రాజ్యాంగంలో ఉన్నామా? మేమేమన్నా మేము భారతదేశంలో ఉన్నామా వేరే కాడ ఉన్నామా? భారతదేశంలోనే ఉన్నారు. భారత రాజ్యాంగం పరిధిలో పనిచేయాలా వేరే రాజ్యాంగం పరిధిలో పనిచేయాలి కదా. భారత రాజ్యాంగం వాళ్ళకి ఏం అవకాశాలు ఇచ్చిందో మాకు అదే అవకాశాలు ఇస్తుంది. వాళ్ళు ఏం చేస్తారో మేము అదే చేస్తాం. ఓకే, కానీ మేము మాత్రమే చేర్చుకుంటూ వాళ్ళం, మీరు మాత్రం చేసుకోవద్దు, మిమ్మల్ని చీలుస్తూనే ఉంటాం మేము, మీరు మాత్రం మళ్ళీ చేసుకోవద్దు, మిమ్మల్ని గిచ్చుతాం కానీ మీరు అమ్మ అనొద్దు, తల వలగొడతాం, ఏదో ప్రకాష్ రాజు మీరు ఏమనొద్దు అనొద్దు, అంతే గట్టి ఉంటాం ఉండాలనా? గమ్మత్తుగా ఉంది. గిచ్చుడు మీదే ఏడవద్దని చెప్పుడు మీరేనా? గిచ్చుడు మా అలవాటు, మీరు ఎట్లా గిచ్చుతారు మమ్మల్ని? ఎట్లా అసలు మీరు అట్లా అంటున్నారు, మేమే గిచ్చుతాం మీరు ఏడవద్దు అన్న పద్ధతిలో. అసలు వాళ్ళు కదా నేర్పింది ఈ దేశంలో, ఈ దేశంలో నేర్పింది వాళ్ళు కదా. వాళ్ళు నేర్పిన అనేక మీరు మార్చారు కదా. మారుస్తాం, ఎందుకు మారు? ఇది ఎందుకు మారుస్తలేరు? అరే వాళ్ళు నేర్పింది వాళ్ళకంటే రెండింతలు కూడా చేస్తాం, వాళ్ళు నేర్పింది వాళ్ళకంటే బలంగా కూడా చేస్తాం. ఓకే, మీరు మార్చారు కానీ వాళ్ళకే రెండింతలు చేసి చూపెడతారా? చేస్తాం కదా, ఎందుకు టిట్ ఫర్ టాట్ రాజకీయమే కదా, ఎందుకు చేయం? తప్పకుండా చేస్తాం, చేసి తీరుతాం. ఫైనల్ అన్న, కేసీఆర్ గారు వచ్చే దాంట్లో కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, కేసీఆర్ గారు రెస్ట్ తీసుకోవాలి, ఇట్లాంటి ఒక చర్చ జరుగుతుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారా లేదా కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారా?
అసలు ఆ చర్చే జరుగుతలేదు. కేసీఆరే ముఖ్యమంత్రి అవుతాడు, అందులో సందేహం ఏం లేదు. సందేహం ఏం లేదు. సో కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. నేనేమంటున్నా, చాలా క్లియర్గా 28 ఎలక్షన్స్ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. కేటీఆర్ కారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు తప్పకుండా. ఆ. అది విషయం. కేసీఆర్ నేను చెప్పడం కాదు, కేటీఆర్ చెప్తున్నమాట. కేటీఆర్ చెప్తున్నారు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారా లేరా. నేనేమంటున్నా, కేటీఆరే నేను కాదు కేసీఆర్ అవుతారని చెప్పినాక కేటీఆర్ ఆయన ఎట్లా చెప్పుకుంటారన్న. అరే గమ్మతుంది. నేనే ముఖ్యమంత్రి అవుతానండి, మిగతా వాళ్ళు చెప్పాలి. అది మిగతా వాళ్ళు ఎట్లా చెప్తారు? మిగతా వాళ్ళు కేటీఆర్ ఇప్పుడు నన్ను కేసీఆర్ ఏమవుతుంది, నువ్వు కేటీఆర్ గా చెప్పాలి. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ బాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు అక్కడ. చంద్రబాబు తర్వాత లోకేష్ బాబు ముఖ్యమంత్రి అవుతారా అని ఓపెన్ గా చెప్తున్నారు. చంద్రబాబుని తీసేసి ఈయన చేయమంటారా? చంద్రబాబు తర్వాత ఈయన అవుతారు అంటున్నారు. అంతే కదా. మరి ఈడ కూడా తర్వాత అని అడుగు నువ్వు. కానీ నువ్వు కేసీఆర్ తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. అవుతాడు కదా, ఎందుకు తప్పకుండా అవుతాడు. ఓకే. నేనేమంటే 28 ఎలక్షన్స్ తర్వాత తప్పకుండా కేసీఆరే ముఖ్యమంత్రి అవుతాడు అని క్లియర్ చెప్తున్నా. ఈ మాట నాదే కాదు, కేటీఆర్ చెప్పినా, హరీష్ గారు చెప్పినా, మా పార్టీలు ఇంకోరు చెప్పినా, ఎవరు చెప్పినా అందరిది ఒకటే మాట. మళ్ళీ ప్రజల మాట ఇది. ఇది ప్రజలందరి మాట. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. ఇది విషయం లెక్క. కేసీఆర్ తర్వాత వద్దనుకుంటాడా? కేసీఆర్ని ఎవరు చేస్తాడు? ఆయన జాతీయ రాజకీయాల్లో పోతాడా, ఆరోగ్య కొరక, ఇంకోట అప్పుడు కేసీఆర్ నిర్ణయాలు ఆయన ఏం చెప్తే అది. జగదీష్ రెడ్డి గారు కేసీఆర్ గారితో ఉంటారా, కేటీఆర్ గారితో ఉంటారా? కేసీఆర్ ఎవరు చెప్తే వాళ్ళతో ఉంటాడు. కేసీఆర్ గారు ఎవరు చెప్తే వాళ్ళతో ఉంటారు. తప్పు. ఇప్పుడు కేసీఆర్ చెప్పిండు, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినా తనతో కలిసి పనిచేయాలని చెప్పిండు. కేటీఆర్ పనిచేస్తున్నాం, కేటీఆర్తో పనిచేస్తున్నాం. ఓకే, కామన్ ఇది. పార్టీ అధినాయకుడు ఏం చెప్తే అదే. అంతే కదా. ఎవరైనా, నాట్ మీ ఇంక్లూడింగ్ కేటీఆర్. ఓకే. కేటీఆర్ కూడా అదే చేస్తాడు, నేను కూడా అదే చేస్తా, హరీష్ కూడా అదే చేస్తాడు, మా మిగతా నిరంజన్ రెడ్డి అదే చేస్తాడు, మా మసూచార్ అదే చేస్తాడు, మా మిగతా అందరు ఎమ్మెల్యేలు నాయకులు అందరూ కూడా అదే పని చేస్తారు. రేపు భారత రాజకీయాల్లో కేసీఆర్ గారు ఆయన అనుకున్నట్టు ఈ భారతదేశాన్ని చైనాతో సమానంగా వేగంగా ముందటికి వెళ్ళాలి అని అంటే భారత రాజకీయాల్లోకి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన పాత్ర పోషించాలి అని అంటున్నారు. అది జరిగే అవకాశం ఉందా? తప్పకుండా ఉంది. నేను మీకు ముందు నేను చెప్పిన ప్రారంభంలోనే, కేవలం టీఆర్ఎస్తో పేరుతో ఇక్కడనే ఉండము. బీఆర్ఎస్గా ఆయన లక్ష్యమే కేంద్ర రాజకీయాలకు వెళ్ళాలని. భారతదేశంలో కూడా, భారతదేశ ప్రభుత్వంలో కూడా మన పాత్ర ఉండాలి. తెలంగాణను ఎట్లయితే డెవలప్ చేసినామో ఆ పద్ధతిలో భారతదేశానికి కూడా మోడల్ ఇవ్వాలి. దాని కొరకే మేము బీఆర్ఎస్ పెట్టింది. కాబట్టి తప్పకుండా 28 తర్వాత భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ విస్తరిస్తుంది. తప్పకుండా కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ ఇక్కడ అనకూడదు, కానీ అది చెప్పకూడదు, మనం కోరుకోకూడదు. బట్ కేసీఆర్ గారి ఆరోగ్యము అంత సహకరించట్లేదు, ఆయన ఆలోచనలు చాలా దూరం ఉన్నాయి కానీ ఆరోగ్యము అంత దూరంలో లేదు అనే ఒక చర్చ నడుస్తున్నది. మీరు ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉంటారు కాబట్టి మీరు చెప్పాలి. ఏం లేదు, తాత్కాలికమే అది. తాత్కాలికమే, అది కూడా రెక్టిఫై అయింది. ఇప్పుడు మంచిగా మొన్న నడిచిండ్రు, మొన్న వచ్చి బాగుండాలని అందరూ కోరుకుంటారు. మీరందరూ కూడా మొన్న వచ్చిపోయిన, మన హరీష్ రావు గారి వల్ల వచ్చినప్పుడు వచ్చిండ్రు, మంచిగానే ఉన్నారు, నడవగలుగుతున్నారు. కొంత స్టిక్ సాయంతోనైనా సరే రికవరీ అవుతున్నారు. మధ్యలో కొంత ఇబ్బంది జరిగింది కానీ పెద్ద సీరియస్ ప్రమాదం ఏం కాదు. అది జస్ట్ సోడియం లెవెల్స్ బాగా తగ్గిపోవడం వల్ల వీక్నెస్ వచ్చి ఉండే. ఆయన ఎవరు చెప్తే ఆయన ఆరోగ్యం, ప్రోటీన్స్ నిలబడకుండే ఇప్పుడు సరి అయింది. ప్రోటీన్స్ నిలబడుతున్నాయి మంచిగానే. డాక్టర్లు సలహా మేరకు అన్నీ కూడా ఫుడ్ కానీ అన్నీ కూడా తీసుకుంటున్నారు మంచిగా, తిండి కానీ. రికవరీ స్టార్ట్ అయింది. కొంత వెయిట్ కూడా గెయిన్ అయినారు. చాలా మంచిగా ఆరోగ్యకరంగా అవుతారు. వీళ్ళు చాలామంది ఎదురు చూస్తున్నట్టుగా భారత రాజకీయాల్లో ఆయన చక్రం తిప్పుతారు, ఇక్కడ వాళ్ళ భర్త పడతారు. అంతే కదా, అంతే కదా మీరు చెప్పాలనుకునేది. ఇక్కడ వాళ్ళ భర్త పడతారు, భారత రాజకీయాల్లో చక్రం తిప్పుతారు. జరిగి తీరుతుంది. ఓకే లేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ. మీ ఆశలు నెరవేరాలి ఖచ్చితంగా. తెలంగాణ ప్రజలు భారతదేశంలో సగర్వంగా మా పాత్ర ఉన్నదని ప్రకటించుకోవడం అందరూ కోరుకుంటారు తెలంగాణ ప్రజలు. అది జరగాలని మేము కోరుకుంటున్నాము. మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు, మీ విలువైన ఆలోచన మొత్తం పంచుకున్నందుకు థ్యాంక్ యూ. ఇది ఈరోజు భారత రాష్ట్ర సమితి రేపటి భవిష్యత్తు, భారత భవిష్యత్తు కోసం మేము ప్రయత్నాలు చేస్తున్నాము. మాకు ఇప్పుడు జరుగుతున్న ఇక్కడ చాలా చిన్న చిన్న అంశాలు. ఈ స్లాటర్ హౌజులను పట్టించుకునే పరిస్థితిలో లేము. ఎవరు ఎన్ని చేసినా 2028 ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారు. భారత రాజకీయాల్లో చరిత్ర ఒక లిఖిస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళ భరతం పడతారు అని జగదీష్ రెడ్డి గారు చెప్తున్నారు. మరే
దీనికి కాలం సమాధానం చెప్పాలి, తెలంగాణ ప్రజలు తీర్పు ఇవ్వాలి. ఏమి ఇస్తారో చూద్దాము. అది జూబ్లీహిల్స్ తోటే మొదలవుతుందా లేదా నవంబర్ 14లో మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.